ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఏంటంటే నేను మాత్రం ఇక్కడికి వస్తాను అని కూడా అనుకోలేదు. రేపు ఒక చోటకి వెళ్ళాలి, జాగారం చేయడం కుదరదు, రేపు వెళ్ళడం కుదరదు అన్నట్టుగా ఊరుకున్నాను. నీ కథ కూడా ఏది కూడా వినలేదు, గురువుగారికి కూడా చెప్పలేదు. ఎందుకంటే గురువుగారు ముందుగానే చెప్పమన్నారు, కానీ నేను చెప్పలా. కానీ నా మనసుకి ఎందుకనో వెళ్ళాలి, కథ చెప్పాలి, స్వామివారి గురించి ఒక కథనైనా చెప్పాలి అని చెప్పని వచ్చాను ఇక్కడికి. ముందుగా ఏంటంటే శివుడు గురించి చాలామంది మనందరం కూడా చాలా భక్తులు ఉంటారు, మనలోనూ ఉన్నారు, మనం ఉండబట్టి ఎంత దూరం వచ్చాం. కానీ ఏంటంటే కొంతమంది ఒకళ్ళ కోసం వస్తారు, కొంతమంది ఎవరో పిలిచారని వస్తారు, కొంతమంది భక్తితో వెళ్తారు. అలాంటి ఒక భక్తుడి కథే నేను ఇప్పుడు చెప్పబోతుంది. ఆ భక్తుడు ఎవరయ్యా అంటే మన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం అనే ఊరండి అది. నేను నాయనాళ్ళ గురించి నేను చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెబుదాం అనుకున్నా. కానీ అవన్నీ కూడా తమిళనాడులో జరిగినటువంటి కథలు అవి. కానీ ఇది మనకి ఇక్కడ దగ్గరలో శ్రీకాకుళంలోనే ఉంది. సరే, ఇది కూడా చెబితే మనకు దగ్గరలో ఉంది కదా, తెలుసున్న వాళ్ళ 10 మందిలో ఏ ఒక్కళ్ళైనా వెళ్ళకపోతారా, ఆ గుడిని చూడకపోతారా? ఎందుకంటే దానికి ఒక విశిష్టత ఉందంటండి. ఆ విశిష్టత ఏంటంటే కాశీలో గంగా స్నానం, శ్రీశైలంలో శిఖర దర్శనం, మూడవది ఈ శ్రీముఖలింగం అంటండి. అది నేను ఇందాకే విన్నాను, నాకు తెలియదు నిజానికి. సరే, అసలు కథకొస్తే అక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఒక కుమ్మరి భక్తుడు ఉండేవాడండి. అక్కడ ఆయనకి సంతానం లేదు. అయితే ఆయన భక్తుడు వెళ్ళి గుడికి వెళ్ళి కోరుకున్నాడు. ఏమని? స్వామి, నాకు సంతానం లేదు, నాకు సంతానాన్ని కనుక నువ్వు ఇస్తే నేను నీకు ఏదో ఒకటి చేస్తాను అని చెప్పని ఆయన అన్నాడు. సరే, ఏం చేయాలి అని చెప్పని అక్కడే అనుకున్నాడు. అనుకుని అక్కడే చెప్పేశాడు, నీకు భక్తులు ఇచ్చినటువంటివి వేయడానికి ఏమీ లేదు కదా, దానికోసం నేను ఒక తొట్టెను తయారు చేసి నీకు ఇస్తాను అన్నాడు. ఎందుకంటే ఆయన కుమ్మరి కదా, ఆయన దగ్గర డబ్బు లేదు, ఆ వచ్చిన పని మాత్రమే ఉంది. సరే, నేను నీకు ఒక తొట్టెను తయారు చేసిస్తాను స్వామి అని చెప్పి దండం పెట్టుకుని నాకు ఒక మగబిడ్డనివ్వమని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏంటంటే మనం గుడికి వెళ్ళిన తర్వాత ఏదైనా భక్తి కోరుకుంటే ఏం చేస్తాం? ఆ కోరిక తీరిన తర్వాత వేస్తాం. నేను హుండీలో ఇంత వేస్తాను, లేకపోతే నేను వచ్చేస్తాను ఇచ్చేస్తానంటే ఏం చేస్తాం మనం? కోరిక తీరిన తర్వాత మాత్రమే వేస్తాం. కానీ ఈ కుమ్మరు అలా చేయలేదు. ఎందుకంటే ఆయనది నిస్వార్థమైనటువంటి భక్తి. నేను అడిగాను, ఆయన ఇస్తాడు ఇవ్వడా? ఆయన ఇచ్చినప్పుడు నేను ఇస్తానని చెప్పాను కదా, మరి నేను కూడా ఆయనకి ఇస్తానన్న తయారు చేయాలి కదా అని చెప్పాను. ఆయన ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఏం చేశాడంటే స్వామివారికి తొట్టి ఇవ్వడానికి తయారు చేయడానికి ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాడు. ఏది? శివుడిని కోరిన దగ్గర నుంచి ఆయనతో ఒకటే అన్నాడు, స్వామి, నేను నీ తొట్టెను తయారు చేయడానికి నిమగ్నున్నై ఉంటాను, నువ్వు నా భార్య గర్భంలో పిండాన్ని వేయడానికి ఉండు అని చెప్పని అంటాడు ఆయన. సరే అని చెప్పని ఆయన తయారు చేయడం మొదలుపెట్టిన కొన్ని రోజుల తర్వాత ఆయన భార్య గర్భవతి అవుతుంది. ఆయన ఎన్ని రోజులు తయారు చేశారో తెలుసండి ఆ తొట్టెని? భార్య గర్భానికి వారం రోజుల ముందు వరకు తయారు చేశాడు. అంటే 9 నెలలు, 9 నెలల పాటు ఆయన ఆ తొట్టెను తయారు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఆ తొట్టెను తయారు చేయడం అయ్యింది. ఆయన భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. స్వామి, నా తొట్టె తయారైంది, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నాకు ఒక బిడ్డనిచ్చావు, మరి నేను ఇచ్చిన ప్రకారం మాటని నీకు ఇవ్వాలి కదా ఆ తొట్టెని అని చెప్పని ఆయన ఏం చేశాడు? ఆ బిడ్డని తీసుకుని వెళ్ళి ఆ వెళ్ళేటప్పుడే అది తొట్టి ఒకళ్ళిద్దరికి లెగదు కదా, మట్టి తొట్టి, ఒక 15-20 మంది జనాలతో తీసుకుని వెళ్ళి ఆ తొట్టెని అక్కడ వరకు తీసుకెళ్ళాడు, శివాలయంలో వరకు. ఇంతకీ ఏంటంటే ఆ గర్భాలయంలోకి ఆ తొట్టి వెళ్ళట్లేదు. ఎందుకంటే 9 నెలల పాటు తయారు చేశారు అంటే తొట్టి ఎంత ఉంటుంది? మనకు చిన్నగా ఉండదు కదా. ఆయనతోటి ఈయన భక్తుడు కదా, మాట్లాడటం ఏం కాదు, పోట్లాడటమే. ఏమయ్యా,
నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం ఒక బిడ్డనిచ్చావు, మరి నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం తొట్టి ఇవ్వాలి కదా. ఆ తొట్టి ఇక్కడి వరకు వచ్చింది, గర్భాలయంలోకి రావట్లా. మరి ఆ గర్భాలయంలోకి ఈ తొట్టి ఎలాగెళ్తుంది? నువ్వు నాకు బిడ్డనిచ్చినటువంటి వాడివి ఈ తొట్టి లోనకి తీసుకెళ్ళలేవా అని అడిగాడు. అంటే కోపంగా ప్రశ్నిస్తున్నాడు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉంటే అక్కడ ఉన్న పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, ఏమయ్యా నువ్వు చేసావు, కానీ అది వెళ్తా లోనకి, గుమ్మం చిన్న గుమ్మం ఎలాగెళ్తుంది అని చెప్పి వాళ్ళందరూ అన్నారు. శివుడే నాకు అర్హంగా ఇచ్చి అర్హంగా ఇది అన్నప్పుడు నేను చేసింది వెళ్ళకపోతే నాకెందుకు ఈ బిడ్డ? నాకు ఈ బిడ్డ అక్కర్లా. ఆయన కోరింది ఇచ్చాడు ఆయన, మరి నేను ఇస్తాను కూడా ఆయన స్వీకరించాలి కదా. అలాంటప్పుడు నాకు ఆ బిడ్డ ఎందుకు, నాకు అవసరం లేదు ఆయన అక్కడే ముఖమండపంలో వదిలేశాడు. ఆ బిడ్డని రోజుల బిడ్డను వదిలేశాడు ఆయన. వదిలేసేసి ఆ తొట్టెను కూడా అక్కడ వదిలేసేసి, నువ్వు తొట్టి తీసుకున్నప్పుడే నేను పిల్లోని తీసుకుంటా, లేకపోతే నాకు అక్కర్లా. అంటే అదేంటంటే మూర్ఖత్వం కాదు, అదొక రకమైన భక్తి. అందరూ ఎంతమంది చెప్పారో వెళ్ళలేదు, అక్కడే బిడ్డను వదిలేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. భార్య అడుగుతుంది, ఏమండి రోజుల పిల్లోని తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చారండి మీరు అని చెప్పి ఆవిడ అడుగుతుంది. ఆయన అంటారు అప్పుడు, నాకెందుకు, ఆయనకే అంత పట్టుదల ఉంటే నాకు ఇంకెంత పట్టుదల ఉండాలి? నీ కోరిక ఇచ్చాడు, మరి నాది స్వీకరించాడు ఆయన. ఆయన ఎప్పుడైతే గర్భగుడిలోకి ఆ తొట్టి వెళ్తుందో నేను అప్పుడే పిల్లోని తీసుకొస్తా, లేకపోతే నేను ఆ పిల్లోని తీసుకురాను అని అంటే, అదేంటండి ముఖమండపంలో పడుకోబెట్టి వచ్చానంటున్నారు, కుక్కలు వస్తాయి, పిల్లులు వస్తాయి, రోజుల పిల్లోని పీకుదంటే అని అంటే, అప్పుడు ఆయన అంటాడనమాట, ఏదేమైనా అవనే చచ్చిపోతాడా? చచ్చిపోనే, ఆయనగా ఇచ్చాడు, ఆయన తీసుకుంటాడు. ఉంటాడా? ఆయన లోనికి తీసుకెళ్ళిన తర్వాత కొట్టి తీసుకుని తెస్తాడు, లేకపోతే లేదు కదా అని చెప్పని ఆయన చాలా ప్రశాంతంగా నిద్రపోతాడు. ఆ రోజు అసలు పిల్లవాడి గురించి ఆలోచనే లేదు. తెల్లవారేసరికి భార్య పొత్తిళ్లలో పిల్లవాడి ఏడు వినపడుద్ది. అదేంటి, నేను పిల్లోడిని అక్కడ వదిలేసి వచ్చాను కదా, నీకు ఎంత ఉందయ్యా, నేను చెప్పానుగా, నీకు చెబితే నువ్వు నా మాట వినాలిగా, నువ్వే అంత పట్టుదలగా ఉంటే నేను ఇంకెంత పట్టుదలగా ఉండాలి. మళ్ళీ పిల్లోడు తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్తాడు. తీరా చూస్తే అప్పుడు గుడి దగ్గర తొట్టి ఉండదు. అదేంటి, నేను తొట్టి రాత్రి ఇక్కడే పెట్టాను కదా, లోనికి వెళ్ళలేదు, ఈ లోపలని ఎవరైనా దొంగలో చెత్తుపోయారా, ఏమయ్యా నువ్వు ఈ పని కూడా చేస్తున్నావా అని అడుగుతాడు ఆయన. ఎందుకంటే గుడి తలుపులు తీయలే అప్పటికి ఇంకా. సరే పంతులు గారు వాళ్ళందరూ వస్తారు కదా, వచ్చిన తర్వాత ఈ లోపల ఎవరో తీసుకెళ్లారా ఏంటి చూద్దామని అక్కడే కూర్చుంటాడు. ఆవిడ కూర్చునేసరికి ఈ లోపల పంతులు గారు వాళ్ళందరూ వస్తారు. వస్తే, ఏమండి ఇక్కడ తొట్టి పెట్టాను కదా నిన్న సాయంత్రం, ఆ తొట్టేదండి అని అడుగుతాడు ఆయన. ఏమయ్యా 20 మంది తీసుకొచ్చిన తొట్టి ఎవరు తీసుకెళ్తారయ్యా, ఏ దొంగలైనా తీసుకెళ్తారా అని అడుగుతాడు ఆ పంతులు గారు. నాకేం తెలియదు అని ఆయన గుడి తలుపులు ఆయన తీసుకుంటాడు. ఓహో ఇలా ఉందా నీ పని అని చెప్పని ఆయన అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల తలుపు తీయంగానే శివలింగం వెనకాల ఈ తొట్టి ఉంటుంది. ఆ గర్భాలయంలో శివలింగం వెనకాల ఉంటుంది అనమాట ఆ తొట్టి. అక్కడ ఆ రోజునాడు అప్పుడు అంటారనమాట, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే భక్తితో ఆ దేవుణ్ణి మనం ఏమైతే కోరుకుంటామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి గుళ్ళో ఇప్పటికీ ఆ తొట్టి ఉందంటండి. అక్కడ ఎవరైనా సరే ఇప్పటికీ పిల్లలు లేకపోతే ఇంట్లో బియ్యాన్ని తీసుకుని వెళ్ళి ఆ బియ్యాన్ని కోరుకుని అక్కడ పోస్తారటండి. అంతేకాకుండా పిల్లలు పుట్టిన తర్వాత తొట్టెను సమర్పిస్తారట ఆ గుళ్ళో. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ.